దినోత్సవం కారణంగా 2వ తరగతి పిల్లలు చిన్న నాటికను ప్రదర్శిస్తున్నారు. 1950 జనవరి 26న మన దేశం గణతంత్ర దేశంగా మారింది. ఈరోజు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం నిర్మాణంలో ముఖ్య పాత్రను పోషించారు. మన భారతదేశం ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం. ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉంటాయి. అందులో మొదటిది స్వేచ్ఛ హక్కు. పిల్లలు శుభోదయం సార్. ఈరోజు మనం మన రాజ్యాంగ హక్కుల గురించి తెలుసుకుందాం. ఏది మళ్ళీ చెప్పండి, ఏం తెలుసుకుందాం? అరే రాజ్యాంగ హక్కులు ఇల్లు హక్కులు కావురా, రాజ్యాంగ హక్కులు. అందులో మొదటిది స్వేచ్ఛ హక్కు. స్వేచ్ఛ హక్కు అంటే స్వేచ్ఛగా జీవించడం. అయితే నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉందా? అవును, ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది. అయితే నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చా? కాదు పిల్లలు, స్వేచ్ఛ హక్కు అంటే బాధ్యతతో జీవించడం. అర్థమైంది సార్. స్వేచ్ఛ అంటే ఎలా పడతారో జీవించడం, నియమాలు బాధ్యతలు పాటిస్తూ జీవించడం. రెండవది జీవించే హక్కు. అమ్మా అమ్మా, ఏమి నువ్వు గుడ్డిదానువా? అవును, నేను గుడ్డిదాన్ని. గుడ్డిదాను అయితే ఇంట్లో మాలు కూర్చోవచ్చు కదా, బయటకి ఎందుకు వచ్చావు? గుడ్డి వాళ్ళకి జీవించే హక్కు లేదా? ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. నాన్న, నేను 10th క్లాసులో మంచి మార్కులతో పాస్ అయ్యాను. నేను చదువుకున్నాక పట్నం వెళ్తాను నాన్న. రేపటి నుంచి నాతో పనికిరా. నేను చదువుకుంటాను నాన్న. రేపటి నుంచి నాతో పనికిరా. నాకు చదువుకునే హక్కు లేదా? ప్రతి ఒక్కరికి చదువుకునే హక్కు ఉంది. చదువుతోనే మంచి జీవితం సాధ్యం. ఇప్పుడు 4వది విద్య, సమానత్వపు హక్కు.